ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. ఇందులో 3D ఎఫెక్ట్ ఉంటది. సూపర్ ఉంటది. ఓకే. వీలుంటే ట్రై చేయండి. మీకు మంచి ఫీల్ అయితే ఉంటది. కొంచెం కొత్తగానే ఉంటది. ఓకే. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి మీరు. ఓకే. ఒకసారి చూద్దాం. అందమైన కళను చూస్తూ ఉన్నా నీ ఆనందాన ఈ క్షణాన్ని ఓకే. చూశారు కదా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీలుంటే ట్రై చేయండి. చాలా సూపర్ ఉంటది వీడియో. నో డౌట్. ఓకే. మీరు డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి సంబంధించింది నేను ఒక ఫాంట్ యూజ్ చేసిన. ఆ ఫాంట్ కూడా యూజ్ చేయాల్సింది కాదులే కానీ అది యూజ్ చేసేసిన. అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంట్ ఒకటి యూజ్ ఉన్నాయి. ఇంకోటైతే వేరేది ఉన్నది కాబట్టి ఆ ఫాంట్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేకపోతే మీరు అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే ట్రై చేసుకోవచ్చు. అదే ఫాంట్ పెట్టాలని రూల్ కూడా ఏం లేదు. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది మనకు. నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు డెమోలో ఎక్కువ గమనిస్తే ఒక సైడ్ ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇంకో సైడ్ అయితే ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది కాబట్టి వీలుంటే ట్రై చేయండి లాస్ట్ వరకు. చాలా డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకే ట్రై చెప్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే యానిమేషన్ ఇలా వస్తది. ఇక్కడ చూడండి. ఇలా వస్తది. స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఒక బాయ్ ఫోటో అయితే ఉంటది. ఈ బాయ్ ఫోటో ప్లేస్‌లో మీరు ఏదైనా వేరే బ్యాక్‌గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. లేదు కానీ నా సజెషన్ ఏందంటే దీనికంటే బెటర్ ఇంకేముండదు. ఎందుకంటే ఆ మీనింగ్‌ఫుల్ ఇదైతే ఉంటది. ఒకవేళ వేరేది ఏమైనా పెడదామంటే మీరు పెట్టుకోవచ్చు. నో డౌట్. నాకు కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఆల్రెడీ ఇంకో బ్యాక్‌గ్రౌండ్ కూడా పెట్టాను. అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే కింద మనకైతే ఉంటది ఒక ఫోటో. ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను. ఈ ఫోటో అనేది చాలా లో క్వాలిటీలో ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి. నేను డిస్క్రిప్షన్‌లో 2 ఫోటోస్ అయితే చాలా హై క్వాలిటీ ఫోటోస్ ఇస్తాను. జూమ్ చేసినా కూడా బాగా క్వాలిటీ వస్తది కాబట్టి ఆ 2 ఫోటోస్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. లేదు అని అనుకుంటే ఆ ఫోటోస్ చాలా లో క్వాలిటీలో ఉంటది. ఇక్కడ మీకు చూసేటప్పుడు కూడా ఫీల్ అనేది రాకపోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్‌లో 2 ఫోటోస్ ఉన్నాయి. 2 కాదు మీరు వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా కింద లాస్ట్‌లో కింద ఒక ఫోటో ఉంది. సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి వేరే ఫోటో పెడతాను చూడండి. సంథింగ్ ఏదైనా ఈ ఫోటో ఉంది. ఇది పెడుతున్నాను. ఈ ఫోటో కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఓకే. కానీ ఈ ఫోటో మీరు పెట్టేటప్పుడు రొటేట్ చేసుకోండి. మీరు డెమోలో ఇంకో డెమో చూశారు కదా! ఇలా రొటేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఉంటది. ఇది కూడా సూపర్ ఉంటది. ఇంకోటి దాంట్లో అయితే ఒక స్టార్ ఎఫెక్ట్ అయితే వస్తుంటది. ఇది మీకు నచ్చకపోతే మీరు దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే బ్లాక్ అండ్ వైట్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి సాచురేషన్‌లోకెళ్ళి ఇలా బ్లాక్ అండ్ వైట్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. నేనైతే అదే బ్యాక్‌గ్రౌండ్ పెడుతున్నా. నాకు బాగా నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అది. ఒక్క నిమిషం. ఇదే నాకు బాగా నచ్చింది. ఇంకోటేందంటే ప్రతి ఒక్కటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ గ్రూప్‌ని మీరు వన్ బై వన్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. నేను చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు పైన గ్రూప్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా ఈ గ్రూప్‌లో ఈ ఫోటో ఉంది కదా! ఇది చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నాకు నచ్చిన వేరే ఏదైనా ఫోటో ఉంటే అది పెడతా. ఇది పెడతా. పెట్టేసిన దీన్ని బ్యాక్ వస్తున్నా. ఇలా వస్తది. నా సజెషన్ ఏందంటే దీనికి ఒక మంచి గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే నేను యాడ్ చేయలేదు కానీ మీకు చెప్తాను. బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. షాడో అయితే ప్యూర్ వైట్ కలర్ పెట్టుకోండి. సూపర్ కనిపిస్తది అది జూమ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి. ఇలా అన్ని దానికి ఉంటే ఇంకా సూపర్ ఉంటది. ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఇలా చూసుకోండి. కొంచెం ఓపికతోటి ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోండి. దాంతో వీడియోని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.